బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. సో చాలా వరకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో లైక్ పెళ్ళైన తర్వాత అందరూ కూడా నెక్స్ట్ పిల్లల కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ అది చాలా తక్కువైంది అని చెప్పొచ్చు. ఒక సింగిల్ చైల్డ్ని ప్రిఫర్ చేయడమో లేదు అంటే అసలే వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకొందరు గ్యాప్ తీసుకొని చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు పిల్లలు వద్దు అనుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? కరెక్టే. ఎందుకంటే జనరల్గా పెళ్ళైన తర్వాత పిల్లల కోసము అంటే ఒక సర్టెన్ రేంజ్లో అసలు దంపతులే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ ఎదురు చూసే కండిషన్స్ పెట్టే ఫ్యామిలీస్ అంటే ఆ కల్చర్ నుంచి కాస్త మా ఇష్టం వచ్చినప్పుడు కంటాము, ఇష్టమైనంత మందిని కంటాము అని మాట్లాడే ఒక దానికైతే ఖచ్చితంగా వస్తున్నాము. అది మరి అప్గ్రేడ్ అవుతున్నామా డిగ్రేడ్ అవుతున్నామా అనేది సెకండరీ క్వశ్చన్. మరి ఎందుకు కొంతమంది కావాలనుకుంటారు, ఎక్కువ మంది ఈ మధ్య వద్దనుకుంటున్నారు. మీరు అన్నట్టు సింగిల్ చైల్డ్ అని ఎందుకు అనుకుంటున్నారు అని అనుకుంటే కనుక కొన్ని కారణాలు అయితే లేకపోలేదు. వాస్తవంగా కొన్ని కారణాలు తెలుపుకుంటే మరి వాళ్ళు కరెక్ట్ అని నేను చెప్పను, కానీ కాస్త భయాందోళనకు గురవ్వటం అయితే జరుగుతుంది అనే దాన్ని మాత్రం చర్చించుకోవచ్చు మనం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారము పిల్లల్ని పెంచాలి అని అంటే ఫస్ట్ వాళ్ళకు వచ్చేది ఏంటి అని అంటే భయం. అంటే దేనికి మేడం మీరు భయం అని చెప్పటం ఎందుకు అని అంటే కనుక ఇప్పుడున్న అంటే వీళ్ళు ఇప్పుడు ఎవరైతే పిల్లలు కలాలనుకుంటారో వాళ్ళకి అంత లేకపోయినా వాళ్ళు చూస్తూ కాస్త పెరుగుతున్న టైంలో పిల్లల ఒక ప్రవర్తనలు కానీ పిల్లల్ని హ్యాండిల్ చేయడానికి సోషల్ మీడియా నుంచి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ బిహేవియరల్ కల్చరల్ డిగ్రేడ్ అవ్వటం కానివ్వండి, లేకపోతే బయట తిరగటాలు కానివ్వండి, అసలు అంటే ఒక కంట్రోల్ అయితే లేకుండా పోయింది. సో ఈ కంట్రోల్ లేకుండా పోయేదాన్ని తలుచుకున్నప్పుడు బాబోయ్ ఈ కాలంలో పిల్లల్ని కని వీళ్ళు స్ట్రెస్కు గురవ్వడం అని పక్కన పెడితే ఒక బ్యాడ్ పర్సన్ని మనం సొసైటీకో ఇవ్వడానికి మనము దోహదపడొద్దని కొంతమంది అయితే మనం పెంచలేస్తామా లేదా అనే ఒక భయము, ఇప్పుడున్న దాని నుంచి ఎఫెక్ట్ నుంచి కాపాడుకోగలుగుతామా అనే ఒక భయం అయితే. రెండోది వచ్చంటే మీరు ఫీజులు కామన్ పీపుల్ని తీసుకుంటే ఫీజులు ఒక ఎల్కేజీ స్టూడెంట్కి 2-3 లక్షలు. అవును, ఒకప్పుడు హోల్ జీవితాంతం చదువు మొత్తం కూడా అంత ఉండేది కాదు. సో అలాంటి అంటే మిడిల్ క్లాస్ ఇప్పుడు నీకు ఎంత ఫీజులు పెరిగినంత మరి అందరూ అంత వేస్తారా మేడం అని అంత కాకపోయినా 60-70 వేలు 80 లక్ష అన్నా కూడా నువ్వు కామన్ మ్యాన్ ఎవరైతే 20,000 10,000 50,000 30,000 సంపాదించుకునే వాడికి ఇంటి రెంట్ ఎంత, పాలు ఎంత, ఇదెంత. సో ఇవన్నీ కౌంట్ చేసుకున్నప్పుడు ఒక రకమైన భయాందోళన గురవ్వటం జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళను పెంచలేనిది కానీ న్యాయం చేయనట్టే అని. అందుకనే ఇద్దరు బదులు ఒకళ్ళని ఇష్టపడుతున్నారు, ఎవరినో ఒకళ్ళని సరిగ్గా పెంచొద్దని. ఇంకా కొంతమంది అసలు వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే ట్రావెలింగ్ చేయడం ఇష్టం ఉంటుంది సిరి కొంతమందికి. మేము ఈ ప్రపంచం అంతా చుట్టి రావాలి, సో పిల్లలు ఉంటే అడ్డు కదా ఖచ్చితంగా అది ఇదని. సో అట్లా సేమ్ కామన్ ఒపీనియన్స్ షేర్ చేసుకున్న వాళ్ళు పిల్లలు వద్దు అనుకోవడం జరుగుతుంది. వాళ్ళ మధ్యలో అడ్డు రావద్దు అనేది. మరి అది వాళ్ళ స్వతహాగా అది కరెక్టా మేడం అంటే అది మనం ఎవరం జడ్జిమెంట్ ఇవ్వడానికి. ఇట్స్ ప్యూర్లీ ఎవ్రీబడి ఇండివిజువల్ చాయిసెస్. అట్లా ఈ 2 వర్గాలు కాకుండా ఇంకొకరు ఎవరు అని అంటే బేసికల్గా అమ్మ ఉన్నది ఏంటో చేసుకుని ఇద్దరం సంపాదించుకొని నువ్వు నేను హ్యాపీగా ఎంజాయ్ చేసి ఈ గింజాటం పెట్టుకోకుండా ఈ పిల్లలు పెంచుకోవటం, మళ్ళీ పెంచిన తర్వాత పెళ్ళిళ్ళు, మళ్ళీ పెళ్ళిళ్ళ తర్వాత చూడండి మన సైకిల్ ఎట్లా స్టార్ట్ అవుతుందో. పాప పుడుతుంది, వాళ్ళ పెరిగి చదివించి పెళ్లి చేసి ఉద్యోగాలు వచ్చేవరకు చూసి పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకి చేసి మళ్ళీ ఆ పిల్లల్ని మళ్ళీ సైకిల్ స్టార్ట్. ఇట్లానే కాలచక్రం అనేది మనది తిరగడం జరుగుతుంది. కానీ కొంతమంది ఆ ప్రెషర్ అనుకోండి, ఆ స్ట్రెస్ తీసుకోవడం ఇష్టం లేదు అని చాలా క్లియర్గా ఉంటారు. మోస్ట్లీ చాలామంది 80% రొటీన్గా చేస్తుంటారు. ఆ రొటీన్ ఏంటి మేడం అని అంటే పెళ్ళి చేసుకోవాలి, పిల్లలు కనాలి, అది కామన్ అయిపోయింది మన ఫ్యామిలీస్లో. సో అట్లా కాకుండా దానికి భిన్నంగా థింక్ చేసే వాళ్ళు వెరీ ఫ్యూ, పిల్లలు వద్దనుకునే వాళ్ళు. బట్ మీరు అన్నట్టు కొంచెం అయితే ఇంప్రూవ్ అవుతుంది, అంటే అది పెరుగుతుంది. అంటే ఇంప్రూవ్ అని కూడా నేను చెప్పను, ఆ కల్చర్ పెరుగుతుంది వద్దు అనుకునేది. వద్దు సింగిల్ చైల్డ్ వాళ్ళు కొంతమంది ఉంటే ఒక తక్కువ పర్సెంటేజ్ అయినా వద్దు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
ఇంకొక రకం లేట్గా స్టార్ట్ చేద్దాం అని అనుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరు అంటే కెరియర్ మీద ఫోకస్ ఉన్నవాళ్ళు. అట్లా కాదు, ఇప్పుడు పిల్లలు అసలు వద్దే వద్దు, ఫస్ట్ కెరియర్ సెట్ చేసుకుందాం. కెరియర్ సెట్ చేసుకొని ఒక మంచిగా గట్టిగా బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగా ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ మనము కెరియర్ మధ్యలో ఉంటే ఈ లీవ్ అని ఆ లీవ్ అని అమ్మాయిలకైతే ఇంకా చాలా టార్చర్. సో ఇట్లా ఎఫెక్ట్ బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఈ మన కెరియర్ ఫోకస్ అగ్రెసివ్గా ఉన్న వాళ్ళు కూడా పిల్లల్ని వద్దు అనుకోవటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఏదేమైనా అది ప్యూర్లీ ఇండివిజువల్ చాయిసెస్. మరి అదే విధంగా మన అమ్మ నాన్న కూడా వద్దనుకుంటే మనం ఉండేవాళ్ళమా అని ఒక చిన్న క్వశ్చన్ వేసుకునడం అయితే, ఇప్పుడు నీలాగా ఒక 50 మందో 100 మందో ప్రతి 100 మందిలో 50 మంది ఉంటే ఏమవుతుంది మేడం, మంచిదే కదా అంటే మంచిదే అయితే మంచిది, కాకుండా గ్రోత్ అనేది అయితే ఉండదు కదా ఏది కానీ. సో కాబట్టి అట్లానే అడ్డదిడ్డంగా 10 మంది కనమని కాదు, జెన్యూన్గా మీరు ఖచ్చితంగా ఒకటి మాత్రం కండిషన్స్ అప్లై, పెంచగలిగే కోపం లేకుండా కాస్త ఓపిక టాలరెన్స్ లేని వాళ్ళు కూడా వద్దనుకోవడం జరుగుతుంది. సో ఓపిక, ప్రశాంతంగా వాళ్ళని డీల్ చేయాలి. ఇష్టంతో పిల్లల్ని కనే వాళ్ళైతేనే కనడం కరెక్ట్. కష్టంతో ఎప్పుడైతే ఎవరో అజమాయిష్ అని, ఎవరో అడిగారని, ఎవరికో ఇష్టమని, అమ్మకి ఇష్టమని, నాన్నకని ఇష్టమని, అత్తకి ఇష్టమని, మామకి ఇష్టమని, భర్తకి ఇష్టమనో భార్యకి ఇష్టమనో పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని చూసినప్పుడు కూడా ఒకలాంటి ప్రేమ డెవలప్ కాకుండా, ఒక బంధంతో కాకుండా బాధ్యతతో ఎప్పుడైతే బాధ్యతే కదా అని చేశారో భరిస్తూ కనుక చేస్తే దే వోంట్ ఎంజాయ్ అండ్ ఇట్ విల్ బీ ఏ హెల్ప్ ఫర్ బోత్ ద రిలేషన్స్. సో నువ్వే కనమన్నావు కదా, లేకపోతే నువ్వే చూసుకో అట్లా అన్నప్పుడు ఎవరైతే ఇష్టంతో కన్నారో వాళ్ళకు కూడా ఒక రకమైన ప్రెషర్ అయితే క్రియేట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇండివిజువల్ డిసిషనే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ యాజ్ అ మదర్ ఇట్స్ అ లవ్లీ ఫీలింగ్. ఖచ్చితంగా మనం దేశాన్ని ఉద్ధరించేంత, ప్రపంచాన్ని చేసేంత ఉంది. నీకు కెరియర్ని ఒక్కటే మేనేజ్ చేసుకోవాలంటే ఆ కెరియర్ చేసిన దాన్ని ఎవరికి చెప్పుకుంటావు, ఎవరితో షేర్ చేసుకుంటావు, నెక్స్ట్ ఏంటి? లేదు నీకేమన్నా లార్జ్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి, లైక్ జగమంత కుటుంబం నాది అనే, జగమంత పిల్లలు నా పిల్లలే అనుకుని నువ్వు ఆ సర్వీస్ ఓరియంటెడ్లో వెళ్తా అనుకున్నావు, ఇట్స్ అ వండర్ఫుల్ కాజ్. ఎట్ ద సేమ్ టైం వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ లైక్ ప్లానింగ్ టు డూ నీ లైఫ్లో? మరీ సెల్ఫిష్గా నేనే అనుకుంటున్నావా? నేను కాకుండా నువ్వు చేసే ప్రతిదీ ఏదైనా ఒక ప్రపంచానికి మంచి జరిగేది, లేకపోతే నీ కుటుంబానికి, నీ భార్యకి, ఎవరికో ఒకరికి, నీ చిన్న సర్కిల్లో అనుకున్నది అందరితో పాటు చేయదలుచుకున్నావా? బిగ్గర్ సర్కిల్లో ఏదైనా మంచి చేయదలుచుకున్నావా? అలా అని సెల్ఫ్ ఫోకస్, సెల్ఫ్ ఇష్టం పెట్టుకోవద్దని నేను ఎప్పుడు చెప్పను. సెల్ఫ్ కేర్ ఈజ్ ద ప్రియారిటీ, బట్ నాట్ సెల్ఫిష్నెస్ ఇస్ నాట్ ద కరెక్ట్ అని మాత్రం చెప్తాను. ట్రూ అండి, అండ్ వెల్ ఎక్స్ప్లెయిన్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.